సో ఈరోజు ఎలాంటి బెల్లాన్ని తీసుకోవాలి, ఎలా బెల్లం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది, దానిలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో బెల్లం అంటే బేసిక్గా నవేడేస్ ఇప్పుడు అంతా కల్తీ బెల్లం ఉంది, ప్యూరిటీ లేదు బెల్లంలో. ఇది ఖచ్చితంగా వాళ్ళు పెస్టిసైడ్స్ లైక్ డిఫరెంట్ కెమికల్స్ యూస్ చేసేస్తున్నారు. అండ్ చెరుకును పండించినప్పుడే పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు. దానివల్ల బెల్లం తినాలన్నా కూడా భయంగా ఉంటుంది అందరికీ జనాల్లో. అయితే అప్పుడు అసలు ఎందుకు అంటే పూర్వం రోజుల్లో ఏంటంటే ఒక పంట పండడానికి ఒక సర్టైన్ పీరియడ్ వరకు దాన్ని గ్రో చేయాలి, తర్వాతనే దాన్ని కట్ చేసి చెరుకు నుంచి రసం తీసి, అంటే చెరుకు ముదిరిన తర్వాతనే రసం తీసి దాన్ని చేస్తారనమాట. సో అలా కాకుండా వీళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కల్టివేషన్ ఎలా ఉంది అంటే చాలా ఫాస్ట్గా, అంటే వాళ్ళకి లాభాలు ఎక్కువ రావాలని చెప్పి దాన్ని ఫాస్ట్ గ్రోయింగ్ పద్ధతిలోని చెరుకు ముదరకుండానే కట్ చేసి దాని నుంచి రసం తీసి బెల్లాన్ని చేయడం వల్ల, టూ మచ్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేయడం వల్ల, దానికి ఒక సర్టైన్ పీరియడ్ వరకు వేడి చేసిన తర్వాతనే దాన్ని బెల్లం మనకి ఆ ఫామ్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ అన్రిఫైన్డ్ షుగర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బెల్లం నుంచి ఇంకా రిఫైన్ చేస్తే వచ్చేది షుగర్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. బట్ బెల్లం ఏంటంటే దట్ ఈస్ అన్రిఫైన్డ్ షుగర్ అని చెప్పొచ్చు. అది కరెక్ట్గా అంటే ఈ చెరుకు ముదిరిన తర్వాత తీసి దానికి కెమికల్ లేకుండా యూస్ చేయడం వల్ల ఇంకా మంచిదన్నమాట. అందుకని మనం ఆర్గానిక్ కొంచెం రేట్ అయినా కానీ, ఎందుకంటే ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తాం, వాళ్ళు ఈ పద్ధతులను యూస్ చేస్తారు కాబట్టి. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా చాలా హెల్త్కి మంచిదని చెప్పొచ్చు మనం. అయితే ఈ బెల్లాన్ని మనం నార్మల్గా ఫామ్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న కేజీ క్వాంటిటీస్ పౌడర్ రూపంలో దొరుకుతాయి. అయితే ఆర్గానిక్ బెల్లం వచ్చినప్పుడు అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎందుకంటే దాన్ని ఒక మాయిశ్చర్ని దానిలో ఫామ్ చేయడం వల్ల, మాయిశ్చర్ని ఫామ్ చేసి దాన్ని నిల్వ చేస్తారన్నమాట. అందుకని వేగంగా పాడైపోతుంది ఆర్గానిక్ది. అందుకు మనం పౌడర్ రూపంలో తీసుకుంటే అది చాలా రోజులు స్టోర్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. దాంట్లో ఉన్న మాయిశ్చరైజర్ని తీసేసి పౌడర్ రూపంలో ఫామ్ చేసి మనకి మార్కెట్లో అవైలబిలిటీగా దొరుకుతుంది. సో మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, బెల్లం జాగ్రీలో చాలా రిచ్ ఇన్ బి, సి విటమిన్స్, జింక్ ప్రాపర్టీస్, ఫోలేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్, మ్యాగ్నీషియం, పొటాషియం, సోడియం అండ్ ఇలాంటి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఎవరెవరికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఫస్ట్ ఇమ్యూనిటీని, ఎందుకంటే బెల్లంలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి అడోలసెన్స్ ఏజ్లో అంటే ప్యూబర్టీ ఆ టైంలోని, అప్పుడే ఫస్ట్ ప్యూబర్టీలోని ఎందుకు బెల్లం నువ్వులు ఇస్తారంటే, బెల్లం తినడం వల్ల ఎండార్ఫిన్స్ న్యాచురల్గా బాడీలోని రిలీజ్ అవుతాయంట. వాట్ ఈజ్ ఎండార్ఫిన్స్ అంటే ఏంటి అంటే అవి పెయిన్ సప్రెస్ హార్మోన్ అంటారు దాన్ని. సో అప్పుడే వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది, వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు అందుకని పూర్వకాలంలో బెల్లము నువ్వులు కలిపి దంచి ఇచ్చేవారు అనమాట. ఎందుకంటే ఆ బెల్లానికి ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేవి తగ్గుతాయని ఇస్తారు. అండ్ ఇంకొకటి అదే బెల్లాన్ని మనం జింజరు ప్లస్ బెల్లాన్ని తినడం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ డీటాక్సిఫికేషన్ ప్రాపర్టీస్ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సపోజ్ మన లివర్ ఇట్ సెల్ఫే డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది, బట్ మన బెల్లం తినడం వల్ల ఏమవుతుందంటే లివర్ని ఇంకా మంచిగా డీటాక్సిఫికేషన్ చేస్తుంది అనమాట. దీనికి ఆ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంటెస్టైనల్స్ కూడా మీకు వాట్ ఎవర్ ద టాక్సిన్స్ ఇది ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఏదైతే వేస్ట్ అన్వాంటెడ్ పార్టికల్స్ ఉంటాయో మన డైజెషన్ సిస్టంలో అవన్నీ కూడా ఎలిమినేట్ చేయడానికి బెల్లం అనేది ఉపయోగపడుతుంది. అందుకని బెల్లాన్ని మనం రోజు తీసుకోవాలి. అంతేకాకుండా మనకి ఈ బెల్లం నువ్వులు అనే కాంబినేషన్ మాత్రం ఎవరికైతే ఎస్పెషల్లీ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్, అడోలసెన్స్ అంటే ఇప్పుడే ప్యూబర్టీ అటెండ్ చేసే వాళ్ళకి రిచ్గా ఐరన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎనెమిక్ పేషెంట్స్కి వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. అయితే వాట్ అబౌట్ డయాబెటిక్? సో ఇప్పుడు అందరు అంటున్నారు డయాబెటిక్ పేషెంట్స్ బెల్లం తినొచ్చు, పంచదార షుగర్ తింటే ప్రాబ్లం కానీ అని. బేసిక్గా చెప్పాలంటే మనకి బెల్లంలో కూడా సుక్రోజ్ అనేది 65 to 80% వరకు ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్కి డెఫినెట్గా నాట్ సజెస్టబుల్. దీనివల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు బెల్లం తినకుండానే ఉంటేనే మంచిదని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. బెల్లం తినడం వల్ల యూరినరీ
ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఏమీ ఉండవు అన్నమాట. సో దీనివల్ల ఇంకా మనం దీని పెరుగన్నంలో పాటు బెల్లం తీసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది, అది చాలా మంచిది. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో పెరుగు అన్నంతో పాటు బెల్లం తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా మంచి ఉపయోగం ఉండి వాళ్ళు వెయిట్ పెరుగుతారు. వాళ్ళలో ఐరన్ అంటే ఎనిమిక్గా ఉండడం వల్ల బ్లడ్ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు.